బుల్బుల్ బుల్బుల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? బుల్బుల్ బుల్బుల్ ఎక్కడున్నావు నువ్వు? బుల్బుల్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్. నువ్వు ఈ రోజు నువ్వు నాతో ఇలాంటి తమాషాలు చేయకూడదు. బయటికి రా బుల్బుల్. బుల్బుల్ బుల్బుల్ ఎక్కడికి వెళ్ళిపోయింది తను? బుల్బుల్ 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 నాకెందుకు మీరిద్దరూ నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. అవును బావగారు, నేను ప్లాన్ చేస్తున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నావు? అది నేను మీకు ఎంగేజ్మెంట్ తర్వాత చెప్తాను. ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ అక్క చెల్లెలు నాకు వ్యతిరేకంగా ఏం ప్లాన్ చేశారు. నన్ను టార్చర్ చేస్తే వాళ్ళిద్దరికి చాలా సరదాగా ఉంటుంది. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఫన్ ఈస్ దిస్ మ్యాన్? కనిపించిందా? లేదు. అలవాటు చేసుకుంటే మంచిది, ఎందుకంటే పెళ్ళైన తర్వాత నీకు రోజు ఇలాగే ఉంటుంది. ఈ అక్క చెల్లెలిద్దరూ ఒకేలాంటి వాళ్ళు. అక్క ఫుగ్గి నన్ను టార్చర్ చేస్తుంటుంది, ఇప్పుడు తన చెల్లెల్ని టార్చర్ చేస్తుంది. అయితే మంచి విషయమే కదా. చెప్పాలంటే నన్ను టార్చర్ పెడితే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ముందు తనని పొందాలని డెస్పరేట్ గా ఉండేది, ఇప్పుడు తను వెతకడంలో. కానీ జాగ్రత్తగా ఉండు. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే తను చెప్పినట్టలా ఆడుతూ ఉన్నావు అనుకో, అప్పుడు భర్త నుండి తోలుబొమ్మగా ఎప్పుడు మారిపోయావో నీకే తెలియకుండా పోతుంది. అరే అయితే ఏమైంది? తోలుబొమ్మ అయితే ఏంటి, భర్త అయితే ఏంటి? నాకైతే తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే తనని ప్రేమిస్తున్నాను కనుక. నువ్వు తనని ప్రేమిస్తున్నావు కదా, తన చేతిలో తోలుబొమ్మ అయిపోయావంటే? లేదు లేదు, నువ్వైతే తనని ప్రేమించట్లేదు కదా. నువ్వు తనుని ప్రేమిస్తున్నావని నీకు అనిపిస్తుంది అంతే. అభి చూడు, నేను చెప్పిన దాని గురించి ప్రశాంతంగా ఆలోచించు. నేను బుల్బుల్ చూసొస్తాను, ఓకే? ఓ నో, తనైతే స్టోర్ రూమ్ వైపు వెళ్తున్నాడు. బుల్బుల్ ఇంకెక్కడైనా దాచిపెట్టాలి. బుల్బుల్ త్వరగా పద. ప్రవీణ్ నీకోసం ఇక్కడికే వస్తున్నాడు. ఐ న్యూ ఇట్, తనను కనిపెట్టేస్తాడు. మరి అంత సంతోషపడకు, మీ ఇద్దరికి శిక్ష ఇంకాసేపు ఉంటుంది. అక్క ఇంకెంత టార్చర్ చేస్తాం? ఇక చాలా అక్క, ఇంతటితో ఆపే ప్లీజ్. నీకు తన మీద జాలి కలుగుతోందా? సరే ఓకే, మొహం అలా పెట్టకు. కాసేపట్లో ఇదంతా ఆపేద్దాం. తను ఆల్రెడీ ఏ గదిలో అయితే చూశాడో నిన్ను ఆ గదికి తీసుకువెళ్తాను. కేవలం తన డెస్పిరేషన్ చూడడం కోసమే. మళ్ళీ నిన్న ఆ గదిలోకి వెతకడానికి వస్తాడో రాడో అని. అలాగే ఇక్కడ నీకు బదులు నేను కూర్చుంటాను, సరేనా? లేదు ప్లీజ్, అక్కడ అందరు కంగారు పడుతూ ఉంటుంటారు. ఇక్కడితో ఆపేద్దాం ఈ గేమ్. నేను అదే అంటున్నాను. చూడు, తను ఇక్కడికి వస్తాడు, నన్ను చూస్తాడు, దొరికిపోతాడు. తర్వాత నేను నీ దగ్గరికి తీసుకొస్తాను. పద వెళ్దాం. చూడు, నువ్వు నా మంచి చెల్లెలు కదా, పద వెళ్దాం. ప్లీజ్ త్వరగా పద. త్వరగా పద, ఇట్టే వస్తున్నాడు. నేను కూడా ఇలాగే ఎప్పుడైనా కనిపించకుండా పోతే అప్పుడు ఆయన నన్ను అక్కడ ఇక్కడ మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉండాలి. ఎక్కడున్నావు ఫుగ్గి? త్వరగా బయటికి రా. ఫుగ్గి 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 ఏంటి అవి? ఇది మొత్తం ఇల్లంతా వెతికాం, కానీ తను అవి ఆ గదొక్కటే మిగిలింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.